విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో మే అనే మోడల్ వర్బ్ గురించి నేర్చుకుంటున్నాము. మేని ఎప్పుడు వాడాలంటే మే ఈజ్ యూస్డ్ టు టాక్ అబౌట్ పర్మిషన్స్ ఆర్ పాసిబిలిటీస్. అంటే అనుమతి తీసుకునేటప్పుడు కావచ్చు, లేదా ఏదైనా ఒక పని జరగడానికి అవకాశం ఉంది అని చెప్పేటప్పుడు మనం మే అనే హెల్పింగ్ వర్బ్ను వాడుతుంటాం. అంటే ఏదైనా సరే ఒక పని జరగవచ్చేమో, అంటే ఎగ్జాంపుల్ ఈరోజు వర్షం రావచ్చేమో అంటే పాసిబిలిటీ, అంటే వర్షం వచ్చే అవకాశం ఉంది. అనుమతి తీసుకునేటప్పుడు కూడా వాడుతుంటాం. మే కమ్ ఇన్ ప్లీజ్ అంటాం, అంటే దయచేసి నేను రావచ్చా అంటాం. అంటే మే అనే మోడల్ వర్బ్ని ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు అనుమతి తీసుకునేటప్పుడు కూడా వాడండి. నేను మీతో మాట్లాడొచ్చా, మే ఐ స్పీక్ టు యూ, నేను వెళ్ళొచ్చా, మే ఐ గో, నేను కూర్చోవచ్చా, మే ఐ సిట్, ఇలా అనుమతి తీసుకునేటప్పుడు. అలాగే పాసిబిలిటీస్ గురించి చెప్పేటప్పుడు ఏదైనా ఒక పని జరగవచ్చేమో, రాహుల్ గాంధీ ఫ్యూచర్లో పిఎం కావచ్చేమో అంటాం. రాహుల్ గాంధీ మే బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇలా అంటే ఊహించి చెప్పేస్తున్నాం. ఈరోజు వర్షం రావచ్చేమో అంటాం. ఇట్ మే రెయిన్ టుడే. ఇటువంటి సందర్భంలో మనం మే అనే మోడల్ వర్బ్ వాడుతుంటాం. ఒకసారి సూత్రం చూద్దాం. సబ్జెక్ట్ ప్లేస్ మే ప్లేస్ V1 ప్లేస్ ఎక్స్ట్రా వర్డ్స్. V1 అంటే వర్బ్ 1. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. సూత్ర ప్రకారంగా మనం ఒక 6 సెంటెన్సెస్ చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా మనం ఐ తీసుకుందాం. నేను కలెక్టర్ కావచ్చేమో అంటారు విద్యార్థులు. నేను కలెక్టర్ కావచ్చేమో. ఇది పర్మిషనా లేకపోతే పాసిబిలిటీ అనమాట. అంటే జరగవచ్చేమో, అవకాశం ఉంది, ఒక పని జరిగే అవకాశం ఉంది అంటాం. నేను కలెక్టర్ కావచ్చేమో అంటారు విద్యార్థులు. అప్పుడు ఏమన్నా నేను అంటే ఐ, సబ్జెక్ట్ వెంటనే ఏం తీసుకోవాలి, మే తీసుకోవాలి. ఐ మే, కావచ్చేమో అంటే బికమ్, ఐ మే బికమ్ ఏ కలెక్టర్, నేను కలెక్టర్ కావచ్చేమో అంటే. ఇప్పుడు వి అనే సబ్జెక్ట్ తీసుకుందాం. వి అనే సబ్జెక్ట్. మేము కలెక్టర్స్ కావచ్చేమో అంటారు స్టూడెంట్స్. మేము అంటే వి మే బికమ్ కలెక్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనం యు అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సబ్జెక్ట్ యు. మీరు కలెక్టర్స్ కావచ్చేమో, యు మే బికమ్ కలెక్టర్స్. లేదు సింగులర్గా కూడా వాడచ్చు ఒకరి గురించి చెప్పేటప్పుడు. యు మే బికమ్ ఏ కలెక్టర్, మీరు ఒక కలెక్టర్ కావచ్చేమో. నెక్స్ట్ ఇప్పుడు మనం దే అనే సబ్జెక్టు తీసుకుందాం. వారు కలెక్టర్స్ కావచ్చేమో, వారు అంటే ప్లూరల్, ఇప్పుడు ఏ రాదు ఇక్కడ. దే మే బికమ్ కలెక్టర్స్ అనాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సబ్జెక్టు తీసుకుందాం. హీ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది. అతడు ఒక కలెక్టర్ కావచ్చేమో, హీ మే బికమ్ ఏ కలెక్టర్. నెక్స్ట్ చివరి సబ్జెక్ట్ వచ్చేసి షీ, ఆమె ఒక కలెక్టర్ కావచ్చేమో అంటాం. ఆమె అంటే షీ కదా, షీ మే బికమ్ ఏ కలెక్టర్. చూశారు కదా, అంటే వాక్యాల నిర్మాణం ఎలా జరిగింది. ప్రతి వాక్యంలో స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంది. ఐ యు దే హీ షీలో ఏదో ఒక సబ్జెక్ట్ ఉంది. ప్రతి వాక్యంలో సెకండ్ వర్డ్ అనేది కామన్గా ఉంది. అన్నిటికీ మేనే ఉంది. చూడండి, ఐ మే, వీ మే, యూ మే, దే మే, హీ మే, షీ మే. సబ్జెక్ట్ వెంటనే మే అనేది కామన్. తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం కూడా కామన్ అనమాట. అంటే ఇలా వాక్యాలను నిర్మించే పద్ధతి ఇలా అనమాట. ఇప్పుడు మీరు విన్నదంతా ట్రెడిషనల్ ఎక్స్ప్లెనేషనే, మనం ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్న ఎక్స్ప్లెనేషనే. ఇందులో కొత్తదనం ఏం లేదు. ఇప్పుడు దీనికి భిన్నంగా అత్యంత అధునాతన పద్ధతిలో, చాలా క్రియేటివ్ స్టైల్లో ఈ మే అనే మోడల్ వర్బ్ గురించి టీచింగ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇక్కడ మీకు నాతో పాటు 6 విద్యార్థులు కనిపిస్తున్నారు. వీళ్ళ చేతులలో కార్డ్స్ ఉన్నాయి, ప్లకార్డ్స్ ఉన్నాయి, చేతుల్లో లెటర్స్ ఉన్నాయి. ఏమున్నాయి, ABCDEF. ఇదే టెక్నిక్ పేరు. ఇది ఒక కొత్త టెక్నిక్. ABCDEF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. ఈ టెక్నిక్ ద్వారా కనుక మీరు ఒక్కొక్క టాపిక్ని నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఈత కొట్టేస్తారు అంతే మీరు. చూద్దాం. అంటే మనము మే అనే మోడల్ వర్బ్ను 6 రకాల వాక్యాలు తయారు చేయాలి. మీరేమంటారు, ఇందాక తయారు చేశారు కదా సార్, 6 వాక్యాలు ఇచ్చారు కదా. అవి అన్నీ కామన్ సెంటెన్సెస్, అన్నీ పాజిటివ్ సెంటెన్సెసే. అవి అన్నీ ఒకే కోవకు చెందిన వాక్యాలే. సబ్జెక్టు చేంజ్ అయింది కానీ అందుట్లో ప్రశ్నలు జవాబులు లేవు, అన్ని జవాబులే ఉన్నాయి. 6 రకాల వాక్యాలు 6 ఇచ్చాను, 6 ఎగ్జాంపుల్స్. పేరుకు 6 వాక్యాలు ఉన్నాయి కానీ అన్నీ ఒకటే కేటగిరీవి, ఒకే కోవకు చెందిన వాక్యాలు, అన్నీ పాజిటివ్లే. నేను కలెక్టర్ అవుతాను, ఆమె అవుతుంది, అతడవుతాడు, వారైతారు, మీరైతారు, అంతే. అవుతావా, ఎందుకు అవుతావు, ఎప్పుడు అవుతావు, ఎలా అవుతావు, నువ్వు కావా, ఆమె అవుతుందా, ఇటువంటి వాక్యాలు ఉన్నాయి, లేవు. ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనమాట ఆ క్రియేటివ్ స్టైల్ సెంటెన్సెస్. సో ఇప్పుడు 6 సెంటెన్సెస్ని మనం ఏం చేద్దామంటే 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. ఈ 6 సెంటెన్సెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1లో ఏ అండ్ బి, నాకు కుడివైపు చూడండి కనిపిస్తుంది కదా, ఏబిలని మనం పార్ట్ 1 చేద్దాం. నెక్స్ట్ సిడీలని పార్ట్ 2 చేద్దాం. సి అండ్ డిలో పార్ట్ 2
సి అండ్ డీలను కలిపి పార్ట్ 2. ఇంకా చివరగా ఈఎఫ్ కనిపిస్తున్నాయి కదా, ఈ అండ్ ఎఫ్, ఇది పార్ట్ 3 అనమాట. అంటే ఈ 6 సెంటెన్సెస్ని మనం 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ముందుగా పార్ట్ 1లో ఏముందో చూద్దాం. మనకు ఒక ఐడియా ఉండాలి. ఈ 6 సెంటెన్సెస్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. పార్ట్ 1, 2, 3. మళ్ళీ పార్ట్ 1లో ఏముంటుంది, 2లో ఏముంటుంది, 3లో ఏముంటుంది నేర్చుకుందాం. ముందుగా పార్ట్ 1. పార్ట్ 1లో ఆన్సర్స్ ఉంటాయి. ఏం ఆన్సర్స్? పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. ఫిక్స్ అయిపోండి. పార్ట్ 1లో 2 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్. ఏ పాజిటివ్ ఆన్సర్, బి నెగిటివ్ ఆన్సర్. రైట్. ఇప్పుడు పార్ట్ 2లో ఏముంటుందో చూద్దాం. పార్ట్ 2లో క్వశ్చన్స్ ఉంటాయి. ఏం క్వశ్చన్స్ ఉంటాయి? ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ 2లో క్వశ్చన్సే ఉంటాయి, పార్ట్ 3లో కూడా క్వశ్చన్సే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్కు గురి కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఏంది సార్, పార్ట్ 2లో క్వశ్చన్సే, పార్ట్ 3లో కూడా క్వశ్చన్సేనా? మరి ఇవేం క్వశ్చన్స్, అవేం క్వశ్చన్స్ అని ఆందోళనకు గురి కావచ్చు. అందుకోసం నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. సో పార్ట్ 2లో క్వశ్చన్స్ ఉంటాయి, 3లో కూడా క్వశ్చన్సే. పార్ట్ 2లో ఏం క్వశ్చన్స్ ఉంటాయి అంటే ఎస్ నో క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ నో క్వశ్చన్స్, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఓకే. మరి పార్ట్ 3లో కూడా క్వశ్చన్సే ఉంటాయి. అవేం క్వశ్చన్స్ అంటే అంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏదన్నా ఒక సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలను తయారు చేద్దాం. మీరు కూడా హెడ్డింగ్ పెట్టండి. మే అని హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి అక్కడ డెఫినేషన్ రాయండి. అంటే పాసిబిలిటీస్ ఆర్ పర్మిషన్స్ అని గుర్తుపెట్టుకోండి. వర్బ్ అయితే ఒకటో రూపంలోనే ఉండాలి. మేని ఒకవేళ ప్యాసివైజ్లో వాడితే తప్ప మే వాడి ఎన్ని లక్షల వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోండి. జనవరి నుంచి డిసెంబర్ వరకు మే ఎన్నిసార్లు వస్తుంది? ఒకటేసారి వస్తుంది. కాబట్టి మే వచ్చినప్పుడు కూడా వర్బ్ కూడా ఒకటో వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. V1 వస్తుంది కానీ V2, V3, V4 రాదు. ఇప్పుడు గో, వెంట్, గాన్, గోయింగ్ ఉందనుకోండి, గోనే రావాలి కోటి వాక్యాలు రాసినా సరే. కానీ మేని ప్యాసివైజ్లో వాడినప్పుడు, యాక్టివైజ్ ప్యాసివైజ్ అంటాం కదా, ప్యాసివ్లోకి ఏదైనా ఒక వాక్యం రాసినప్పుడు అక్కడ మే వాడితే మే తర్వాత వర్బ్ యొక్క మూడో రూపాన్ని వాడుతూ ఉంటాం. ఇంకా ఒక ప్యాసివేజ్లో తప్ప ఏ సందర్భంలో వాడినా మే వస్తే V1 వాడాలి. గుర్తుపెట్టుకోండి. మే సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది కాబట్టి మే వచ్చినప్పుడు కూడా వర్బ్ ఒకటో వర్బ్ అని గుర్తుపెట్టుకోండి. రైట్. ఇప్పుడు మనము ఒక సబ్జెక్ట్ తీసుకొని 6 రకాల వాక్యాలు చూద్దాం. ఏ సబ్జెక్ట్ తీసుకుందాం అంటే షీ తీసుకుందాం. ఇప్పుడు 6 విద్యార్థులు 6 రకాల వాక్యాలను క్రియేట్ చేస్తారు. స్టూడెంట్స్, ఆర్ యు రెడీ? Yes, sir. ముందుగా వీళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? My name is G. Sanju. వాట్స్ యువర్ నేమ్? My name is Pawan Kumar. వాట్స్ యువర్ నేమ్? My name is U. Naresh. వాట్స్ యువర్ నేమ్? My name is Kalyan. వాట్స్ యువర్ నేమ్? My name is Subhash. వాట్స్ యువర్ నేమ్? My name is Shash Kumar. రైట్. ఇప్పుడు నేను మీకు తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. ఆమె కలెక్టర్, ఆమె ఒక కలెక్టర్ కావచ్చేమో. She may become a collector. షీ మే బికమ్ ఏ కలెక్టర్. ఆమె ఒక కలెక్టర్ కాకపోవచ్చేమో. She may not become a collector. ఆమె ఒక కలెక్టర్ కావచ్చా? May she become a collector? ఆమె ఒక కలెక్టర్ కాకపోవచ్చా? May not she become a collector? ఆమె ఒక కలెక్టర్ ఎందుకు కావచ్చు? Why may she become a collector? ఆమె ఒక కలెక్టర్ ఎందుకు కాకపోవచ్చు? Why may not she become a collector? రైట్. సో మీరేమంటున్నారు? ఏం సార్ వార్తలు చదువుతున్నట్లు మీరు మీ పిల్లలు అట్లా చదువుకుంటూ వెళ్తే మేమేం చేయాలి? మాకేం అర్థమవుతుంది? టకా టకా వాక్యాలు చదువుతున్నారు. షీ మే బికమ్ ఏ కలెక్టర్, షీ మే నాట్ బికమ్ ఏ కలెక్టర్, మే షీ బికమ్ ఏ కలెక్టర్, మే నాట్ షీ బికమ్ ఏ కలెక్టర్, వై మే షీ బికమ్ ఏ కలెక్టర్, వై మే నాట్ షీ బికమ్ ఏ కలెక్టర్. ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు అని అంటున్నారా? మీరేం టెన్షన్ తీసుకోవద్దు. నేను చెప్పిన కదా మే వాడి 6 రకాల వాక్యాలను తయారు చేయాలని. ఈ 6 రకాల వాక్యాలను కూడా 3 పార్ట్స్ అన్నా కదా, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. పార్ట్ 1లో ఏముంటాయని చెప్పిన ఆన్సర్స్, పార్ట్ 2లో ప్లస్ 3లో ఏముంటాయని చెప్పిన క్వశ్చన్స్. ముందుగా మనం ఏం చేద్దామంటే పార్ట్ 1లో 2 ఆన్సర్స్ ఉంటాయి కదా, చూద్దాం. మొదట అబ్బాయి ఏమన్నాడో మళ్ళీ వినండి, రెండో అబ్బాయి ఏమన్నాడో మళ్ళీ వినండి. ఈ 2 చూద్దాం. ఆమె ఒక కలెక్టర్ కావచ్చేమో. చెప్పు బాబు. ఆమె She may become a collector. ఆమె ఒక కలెక్టర్ కాకపోవచ్చేమో. She may not become a collector. రైట్. చూశారు కదా, పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్. సో ఏలో పార్ట్ 1లో ఏబీలు ఉన్నాయి కదా. మీరు రియల్ లైఫ్లో ఈ పార్ట్ 1ని ఎప్పుడు వాడాలంటే, పార్ట్ 1 అంటేనే ఏబీలు. మీరు ఈ రియల్ లైఫ్లో ఎప్పుడు వాడాలంటే మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నలు అడిగినప్పుడు. ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా పార్ట్ 1 వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అడుగుతున్నా, మీ సిస్టర్ ఉంది, సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది. బాబు మీ సిస్టరు కొన్ని సంవత్సరాల నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, ఆమె కలెక్టరు కావచ్చా అని నేను అడుగుతున్నా. చాలా కష్టపడుతుంది సార్, ఆమె కలెక్టర్ కావచ్చేమో. అదో గెస్ చేస్తున్నారు.
పాసిబిలిటీ ఉంది, కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది, బాగా కష్టపడుతుంది కాబట్టి. నా ప్రశ్న ఏంటి, ఆమె కలెక్టర్ కావచ్చా? అవును కావచ్చేమో అని అనాలి, లేకపోతే కాకపోవచ్చేమో. ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా పార్ట్ 1. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎస్ చెప్పండి. మీ సిస్టర్ గట్టిగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి కలెక్టర్ కావచ్చా అని అడుగుతున్నా. మే యువర్ సిస్టర్ బికమ్ ఏ కలెక్టర్? నా ప్రశ్న ఇది. మీ జవాబు ఏంటి? అవును కావచ్చేమో. ఎస్, మై సిస్టర్ మే బికమ్ ఏ కలెక్టర్. రైట్. పక్కింట్లో ఇంకో అమ్మాయి ఉంటుంది, ఆమె పెద్దగా ప్రిపేర్ కావట్లేదు, మీ అక్కయ్య అంత సీరియస్గా ప్రిపేర్ కావట్లేదు. నేను ఆమె గురించి అడుగుతున్నా ఇప్పుడు. ఆమె కలెక్టర్ కావచ్చా? మే షీ బికమ్ ఏ కలెక్టర్ అంటున్నా. ఆమె మా అక్క అంత సీరియస్గా ప్రిపేర్ కావట్లేదు కాబట్టి ఆమె కలెక్టర్ కాకపోవచ్చేమంటున్నారు. నెగిటివ్ ఆన్సర్. నా ప్రశ్నకు జవాబు అయితే చెప్పారు. షీ మే నాట్ బికమ్ ఏ కలెక్టర్. చూసారా, మీ అక్క గురించేమో పాజిటివ్ ఆన్సర్ చెప్పారు, పక్కింటి అక్క గురించేమో నెగిటివ్ ఆన్సర్ చెప్పారు. ఈ పార్ట్ 1లో ఉండే ఏ బీలు ఎప్పుడు వాడాలి? ఏ అంటే పాజిటివ్ ఆన్సర్, బి అంటే నెగిటివ్ ఆన్సర్ ఎప్పుడు వాడాలి? ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు వాడండి పార్ట్ 1. అర్థమైందా? ఇప్పుడు పార్ట్ 2లోకి ఇద్దాం. పార్ట్ 2లో ఈ అబ్బాయి ఏమన్నాడు? మే షీ బికమ్ ఏ కలెక్టర్. ఈ అబ్బాయి ఏమో మే నాట్ షీ బికమ్ ఏ కలెక్టర్. ఇదే కదా మీరు అన్నది? రైట్. వీటి గురించి చర్చ చేద్దాం. అసలు ఈ పార్ట్ 2 ఎప్పుడు వాడాలి? పార్ట్ 2లో 2 ఉన్నాయి, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఏం క్వశ్చన్స్ ఇవి? ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మీరే నన్ను అడగాలనుకుంటున్నారు. నాకు ఒక చెల్లి ఉంది, మా చెల్లి 2-3 ఇయర్స్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతుంది, ఆమె డ్రీమ్ ఐఏఎస్ కలెక్టర్ అనుకోండి. మీరు నన్ను ఈరోజు అడుగుతున్నారు, మీ చెల్లి 2-3 ఇయర్స్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతుందని విన్నాము, ఆమె కలెక్టర్ కావచ్చా అని మీరు నన్ను అడగాలి. ప్రశ్న కదండి. ప్రశ్నలు ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఇది ఏం ప్రశ్న? ఎస్ నో క్వశ్చన్. ఎస్ నో క్వశ్చన్ అనమాట. మే షీ బికమ్ ఏ కలెక్టర్ అని నన్ను అడగాలి, మే తోటి స్టార్ట్ చేయాలి. ఆన్సర్స్ ఏమో సబ్జెక్ట్ చేత స్టార్ట్ అవుతాయి. షీ మే బికమ్ ఏ కలెక్టర్, షీ మే నాట్ బికమ్ ఏ కలెక్టర్. ప్రశ్నలు మాత్రము హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అవుతాయి. ఈ మే అనే పదాన్ని మోడల్ వర్బ్ అనొచ్చు, హెల్పింగ్ వర్బ్ అనొచ్చు. మే షీ బికమ్ ఏ కలెక్టర్, ఆమె కలెక్టర్ కావచ్చా? లేదు ఆమె కలెక్టర్ కాకపోవచ్చా? మే నాట్ షీ బికమ్ ఏ కలెక్టర్. ఇప్పుడు అర్థమైంది కదండి పార్ట్ 2 ఎప్పుడు ఆడాలో ప్రశ్నించేటందుకు. ఇప్పుడు పార్ట్ 3లోకి వెళ్దాం. పార్ట్ 3లో ఈ అండ్ ఎఫ్ ఉంది. ఇవి ఎప్పుడు వాడాలి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఆమె కలెక్టర్ ఎందుకు అవ్వచ్చు? వై మే షీ బికమ్ ఏ కలెక్టర్. ఎందుకు కాకపోవచ్చు? వై మే నాట్ షీ బికమ్ ఏ కలెక్టర్. చూసారా, అవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అనమాట. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. అంటే షీ అనే సబ్జెక్ట్ పైన చూశారు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మిగతా సబ్జెక్ట్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం స్పీడ్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. స్టూడెంట్స్ ఆర్ యు రెడీ? ఎస్ సార్. రైట్. ఇప్పుడు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, మీరు ట్రాన్స్లేషన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వారు హైదరాబాద్కి రావచ్చేమో. దే మే కమ్ హైదరాబాద్ టుమారో. దే మే కమ్ టు హైదరాబాద్ టుమారో. వారు హైదరాబాద్కి రేపు రావచ్చేమో. వారు రేపు హైదరాబాద్కి రావచ్చేమంటే దే మే కమ్ టు హైదరాబాద్ టుమారో. వారు రేపు హైదరాబాద్కి రాకపోవచ్చేమో. దే మే నాట్ కమ్ టు హైదరాబాద్ టుమారో. వెరీ గుడ్. వారు రేపు హైదరాబాద్కి రావచ్చా? మే దే కమ్ టు హైదరాబాద్. మే దే కమ్ టు హైదరాబాద్. వెరీ గుడ్. వారు రేపు హైదరాబాద్కు రాకపోవచ్చా? మే నాట్ దే కమ్ టు హైదరాబాద్ టుమారో. వండర్ఫుల్. వారు రేపు హైదరాబాద్కి ఎందుకు రావచ్చు? వై మే దే కమ్ టు హైదరాబాద్ టుమారో. వారు రేపు హైదరాబాద్కి ఎందుకు రాకపోవచ్చు? Why may not they come to Hyderabad tomorrow? చూసారా, దే అయిపోయింది, షీ అయిపోయింది, దే అయిపోయింది. ఇప్పుడు యు అనే సబ్జెక్టు తీసుకుందాం. రైట్. మీరు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో అంటే యూ మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days అంటాం. ఏం సంజీవ్ చెప్పండి, మీరు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చేమో. యు మే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. ఇది పాజిటివ్. ఇప్పుడు బి, మీరు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చేమో. యు మే నాట్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ 20 days. యూ మే నాట్ లెర్న్ ఇంగ్లీషా లర్నింగా? లెర్న్ ఇంగ్లీష్. V1 రావాలి. మే సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది కదా, వర్బ్ కూడా 1. ఏ అండ్ బీలు అయిపోయినాయి కదా. ఇప్పుడు సి చూడండి, మీరు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చా? మే యూ లర్న్ ఇంగ్లీష్ 20 days. ఇన్ 20 days. ఇన్ 20 days. డి, మీరు 20 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకోకపోవచ్చా? మే నాట్ యు లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. మీరు 20 రోజులలో ఇంగ్లీషు ఎక్కడ నేర్చుకోవచ్చు? వేర్ మే యూ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 20 days. వావ్, కరెక్ట్. మీరు 20 రోజులలో ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోకపోవచ్చు? Why may not learn English in 20 days? వై మే నాట్ యూ? Why may not you learn English in 20 days? వండర్ఫుల్. సో ఏమేమి సబ్జెక్ట్స్ అయిపోయినాయి? యూ అయిపోయింది, దే అయిపోయింది, షీ అయిపోయింది. 3 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మనం హీ అనే సబ్జెక్టు చూద్దాం. అతడు ఒక కార్ కొనొచ్చేమో. చెప్పండి. హీ మే బై ఎ కార్. అతడు ఒక కార్ కొనుక్కపోవచ్చేమో. హీ మే నాట్ బై ఎ కార్. అతడు ఒక కార్ కొనవచ్చా? మే హీ బై ఏ కార్.
అతడు ఒక కారు కొనకపోవచ్చా? May not he buy a car? అతడు ఏమి కొనొచ్చు? What may he buy? ఆ, అతడు ఒక కారు ఎందుకు కొనకపోవచ్చు? Why may not he buy a car? వండర్ఫుల్. చూశారు కదా సబ్జెక్ట్స్. అంటే ఇట్లా ఏ సబ్జెక్ట్ అయినా సరే ఇంత డీప్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు మే హెడ్డింగ్ పెట్టి అండర్లైన్ చేసి షీ తోటి ఏబిసిడిఎఫ్, షీ సబ్జెక్ట్ తోటి, యూ తోటి, దే చేత, ఇట్లా రకరకాల సబ్జెక్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ప్లెనేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇప్పుడు మనము పార్ట్ 1లో ఎక్స్ప్లెనేషన్ విన్నారు. పార్ట్ 2లో ఏం నేర్చుకోబోతున్నారంటే ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలా. రైట్. మీరు ఇద్దరు లేవండి బాబు. రైట్. ఇప్పుడు మీరు ఈ అబ్బాయిని 4 ప్రశ్నలు అడగాలి. యూ, దే, హీ, షీ. మీరు కలెక్టర్ కావచ్చా? వారు కలెక్టర్స్ కావచ్చా? అతడు కలెక్టర్ కావచ్చా? ఆమె కలెక్టర్ కావచ్చా అంటే ఎస్ అని చెప్పండి. నేను తెలుగులో ఇస్తాను. మీరు కలెక్టర్ కావచ్చా? May you become a collector? Yes, I may become a collector. వారు కలెక్టర్స్ కావచ్చా? May they become a collectors? కలెక్టర్స్ ప్లూరల్ కదా, ప్లూరల్ నౌన్ ముందు ఏ రాదనమాట. ఇప్పుడు చెప్పండి, వారు కలెక్టర్స్ కావచ్చా? May they become collectors? Yes, they may become a collectors. ఏ రాదు, ప్లూరల్ ముందర ఏ రాదు. మళ్ళీ చెప్పండి ఆన్సర్. Yes, they may become collectors. వెరీ గుడ్. ఇప్పుడు హీ, అతడు కలెక్టర్ కావచ్చా? May he become a collector? Yes, he become a collector. హీ మే బికమ్ ఏ కలెక్టర్. Yes, he may become a collector. ఆమె కలెక్టర్ కావచ్చా? May she become a collector? Yes, she may become a collector. వెరీ గుడ్. ఇప్పుడు ఇవే ప్రశ్నలు మీరు అడగండి, మీరు నో చెప్పండి. నో చెప్పాలి. May you become a collector? No, I may not become a collector. దే, May they become collectors? No, they may not become collectors. హీ, May he become a collector? No, he may not become a collector. షీ. May she become a collector? No, she may not become a collector. చూశారు కదా ఫ్రెండ్స్, ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. మీరు ఒకటి గమనించారా? ప్రశ్నలు అడిగే వాళ్ళేమో మే తోటి ప్రశ్నలు అడిగారు, జవాబులు చెప్పే వాళ్ళేమో సబ్జెక్ట్స్ వాడి జవాబులు స్టార్ట్ చేశారు. అంటే వాక్యాన్ని ఎట్లా ఫ్రేమ్ చేశారు? అడిగేటప్పుడు మే తోటి అంటే హెల్పింగ్ వర్బ్ తోటి, ఆన్సర్ చెప్పేటప్పుడేమో సబ్జెక్ట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ రోజు నుంచి ఎవరినైనా ప్రశ్నలు అడగాలనుకుంటేనేమో అంటే ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ చేయండి వాక్యాన్ని. మిమ్మల్ని వేరే వాళ్ళు ప్రశ్నించినప్పుడు జవాబులు చెప్పాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ చేత స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. డబ్ల్యూహెచ్ వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలా అంటే వాట్ కానీ, వేరు కానీ, వెన్ కానీ, వై కానీ, హౌ కానీ, రకరకాల డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉంటాయి కదా. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మీరు అబ్బాయిని అడగండి, మీరేం కావచ్చు, వారేం కావచ్చు, అతడేం కావచ్చు, ఆమె ఏం కావచ్చు, కలెక్టర్ అని చెప్పండి ఎగ్జాంపుల్స్. బాబు ఇప్పుడు యూ తోటి. What may you become? I may become a collector. దే, What may they become? They may become collectors. హీ, What may he become? He become a collector. హీ మే బికమ్. He may become a collector. షీ, What may she become? She may become a collector. చూశారు కదా. అంటే వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగడం చూశారు, జవాబులు చెప్పారు. ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం, వేర్. మీరు అబ్బాయిని అడగండి, మీరు రేపు ఎక్కడికి వెళ్ళొచ్చు, వారు ఎక్కడికి వెళ్ళొచ్చు, అతడు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఆమె ఎక్కడికి వెళ్ళొచ్చు, రకరకాల దేశాల పేర్లు చెప్పు. మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు. Where may you go? వేర్ మే యూ గో, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చు. I may go Hyderabad. టూ, I may go to Hyderabad. వారు ఎక్కడికి వెళ్ళొచ్చు. Where may they go? They may go to Mumbai. అతడు ఎక్కడికి వెళ్ళొచ్చు. Where may he go? He may go to Chennai. ఆమె ఎక్కడికి వెళ్ళొచ్చు. Where may she go? She may go to Kolkata. రైట్. సో ఇప్పుడు ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకుందాం. మీరు హౌ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ఆ అబ్బాయిని ప్రశ్నలు అడగండి. మీరు చెన్నై ఎలా వెళ్ళొచ్చు, వారు ఎలా వెళ్ళొచ్చు, అతడు ఎలా వెళ్ళొచ్చు, ఆమె ఎలా వెళ్ళొచ్చు, నువ్వు రకరకాల వెహికల్స్ పేరు చెప్పు. మీరు చెన్నై ఎలా వెళ్ళొచ్చు. How may you go to Chennai? వండర్ఫుల్. I may go to చెన్నై by train. ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. వారు చెన్నైకి ఎలా వెళ్ళొచ్చు. How may they go to Chennai? వండర్ఫుల్. They may go to చెన్నై by airplane. ఓకే. అతడు చెన్నైకి ఎలా వెళ్ళొచ్చు. How may he go to Chennai? He may go to Chennai by bike. సూపర్.
షీ సబ్జెక్ట్. How may she go to Chennai? She may go to Chennai by car. వెరీ గుడ్. కూర్చోండి బేట. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే మే అనే మోడల్ వర్బ్ వాడి దాదాపు 3 WH వర్డ్స్ వాడి ప్రశ్నించడం ఎలాగా, జవాబులు చెప్పడం ఎలాగో విద్యార్థులు చూపించడం జరిగింది. ఇప్పుడు మీ టాస్క్ ఏంటో తెలుసా? ఈ చివరి 2-3 మినిట్స్ కూడా ఇంపార్టెంట్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మీరు రఫ్ నోట్స్లో ఆల్రెడీ మే హెడ్డింగ్ పెట్టారు కదా, ఇప్పుడు ఇంకొక సబ్ హెడ్డింగ్ ఏమని పెట్టండి అంటే 10 వర్బ్ టెక్నిక్ అని హెడ్డింగ్ పెట్టండి. 10 వర్బ్ VERB వర్బ్ తర్వాత స్పేస్ ఇచ్చి టెక్నిక్. 10 వర్బ్ టెక్నిక్ రాయండి, పెద్ద పెద్ద అక్షరాలతో రాయండి. 10 వర్బ్ టెక్నిక్ అండర్లైన్ చేయండి. అంటే మీకు నచ్చినవి, మీరు బాగా మెచ్చినవి, ఈజీవి, మీరు ఎక్కువగా వాడే వర్బ్స్ ఒక 10 రాసేయండి. ఎక్కువగా ఏం వర్బ్స్ వాడుతుంటాం? కమ్ అంటుంటాం, అక్కడ కమ్ రాయండి. వెళ్ళు అంటాం, గో అంటాం, సిట్ అంటాం, రీడ్ అంటాం, రైట్ అంటాం, ఈట్ అంటాం, టేక్ అంటాం, బ్రింగ్ అంటాం, సీ అంటాం. సో ఇట్లా మీరు రోజు వాడే వర్బ్స్ ఏవైనా 10 వర్బ్స్ రాసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 వర్బ్స్ రాశారా? రైట్. ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో ఈ వర్బ్స్ రాశారు. ఇంకొక సైడ్ ఏం రాయండి? 10 సబ్జెక్ట్స్ రాసేయండి. ఐ, వి, యూ, దే, హీ, షీ, రాజు, రాణి, మై ఫ్రెండ్, మై ఫ్రెండ్స్. 10 సబ్జెక్ట్స్ అయిపోయినాయి. ఒక సైడ్ ఏమో 10 వర్బ్స్ రాశారు, మరో సైడ్ ఏమో 10 సబ్జెక్ట్స్ రాశారు. రైట్. దీని పేరేం పేరు? ఈ గేమ్ పేరేం పేరు? 10 వర్బ్ టెక్నిక్. అంటే ఈ మే అనే టాపిక్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటే, ప్రాక్టీస్ చేయాలంటే ఈ టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ పేరు ఏం పేరు అంటే 10 వర్బ్ టెక్నిక్. అంటే మే అనే మోడల్ వర్బ్ పైన ప్రయోగం చేయాలి. అంటే కనీసం 10 వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఒకటే వర్బ్ తోటి ప్రాక్టీస్ చేస్తే తొందరగా మర్చిపోవడానికి అవకాశం ఉంది. అందుకోసం కనీసం 10 వర్బ్స్ తీసుకొని ఈ క్రియేటివ్ ఈ ఒక్కొక్క వర్బ్కు ఈ ABCDEF అనే టెక్నిక్ని కనెక్ట్ చేయాలన్నమాట. అందుకోసం నేను ఒక్క వర్బ్ తీసుకొని ఈ ABCDEF అనే టెక్నిక్ని కనెక్ట్ చేసి ప్రాక్టీస్ చేసి చూపిస్తాను. మిగతా 9 వర్బులకు మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు సబ్జెక్ట్ షీ తీసుకోండి, వర్బ్ ఏమో రీడ్ తీసుకోండి. ABCDF. ఏ, షీ మే రీడ్ స్టోరీస్, ఆమె కథలు చదవచ్చు. బి, షీ మే నాట్ రీడ్ స్టోరీస్, ఆమె కథలు చదవకపోవచ్చు. సి, మే షీ రీడ్ స్టోరీస్, ఆమె కథలు చదవచ్చా? డి, మే నాట్ షీ రీడ్ స్టోరీస్, ఆమె కథలు చదవకపోవచ్చా? ఈ, ఆమె ఏం చదవచ్చు? వాట్ మే షీ రీడ్? ఎఫ్, ఆమె కథలు ఎందుకు చదవకపోవచ్చు? వై మే నాట్ షీ రీడ్ స్టోరీస్. చూశారు కదా, అంటే రీడ్ అనే వర్బ్ తీసుకొని నేను మీకు 6 వాక్యాలు రాసి చూపించాను. ఒక వర్బ్ తీసుకున్నాను. మీరు కూడా ఏం చేయాలి? ఇంకో వర్బ్ తీసుకోండి, ఒక్కొక్క వర్బ్కు ఒక సబ్జెక్టుని జత చేయండి. మీరు కూడా 9 వర్బులు తీసుకోండి, ప్రతి వర్బ్కు ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఏ వర్బ్ తీసుకున్న హెడ్డింగ్ పెట్టండి. నేను ఇంతకుముందు షీ అనే సబ్జెక్ట్ తీసుకున్నా, రీడ్ అనే వర్బ్ తీసుకున్నా. మీరు దే అనే సబ్జెక్ట్ తీసుకోండి, ఈట్ అనే వర్బ్ తీసుకోండి. మళ్ళీ 6 వాక్యాలు రాయాలి. ఒకటే వాక్యం కాదు, ఒక వర్బు పైన సబ్జెక్టు, ఒక సబ్జెక్ట్కి ఒకటే వర్బు, కానీ సబ్జెక్ట్ అదే ఉంటుంది. అదే సబ్జెక్ట్కి 6 రకాల డిఫరెంట్ సెంటెన్సెస్ రాస్తారు. అట్లా ఒక్క వర్బు పైన 6 వాక్యాలు రాస్తున్నారంటే 10 వర్బ్స్ తీసుకుంటారు. అంటే 60 వాక్యాలు అవుతాయి. అంటే ఈ మే అనే మోడల్ వర్బ్ పైన మీరు 60 రకాల వాక్యాలు రాస్తున్నారు. 10 సబ్జెక్ట్స్ వాడుతున్నారు, 10 వర్బ్స్ కూడా వాడుతున్నారు. 60 వాక్యాలు కనుక ప్రాక్టీస్ చేస్తే ఇంకా జీవితంలో మీరు మర్చిపోరు, ఈజీగా గుర్తుంటుంది. ఇలాగనే మీరు ప్రాక్టీస్ చేసేసేయండి. దీన్నే 10 వర్బ్ టెక్నిక్ అని అంటారు. రైట్. ఇప్పుడు నేను మీకు 6 తెలుగు వాక్యాలు ఇస్తాను, వీటికి ఆన్సర్స్ ఇంగ్లీష్లో ఊహించండి. నేను 6 తెలుగులో వాక్యాలు చెప్తాను, మీరు ఇంగ్లీష్లో ఆన్సర్స్ ట్రై చేయండి, మీరు ట్రాన్స్లేషన్ చేయండి. వారు ఇండియాకు రావచ్చేమో. ఏ. ఇప్పుడు బి, వారు ఇండియాకు రాకపోవచ్చేమో. సి, వారు ఇండియాకు రావచ్చా? డి, వారు ఇండియాకు రాకపోవచ్చా? ఈ, వారు ఇండియాకు ఎందుకు రావచ్చు? ఎఫ్, వారు ఇండియాకు ఎందుకు రాకపోవచ్చు? ఈ 6 తెలుగు వాక్యాలను మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. సో మేము 6గురము, నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు, నేను మొత్తానికి 7గురం కలిసి మీకు ఈ మే అనే మోడల్ వర్బ్ గురించి చాలా క్రియేటివ్ స్టైల్లో ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేశాము. మా ప్రయత్నం ఫలించిందని మేము ఆశిస్తున్నాం. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని మేము ఆశిస్తున్నాం. సో ఈ క్లాస్ని ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాము. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.